హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈ యొక్క వీడియో టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 8వ తరగతి తెలుగు వాచకము. దీనిలో ఈరోజు మనం ఈ వీడియో నుండి మీకు 1-2 మార్కులు కంపల్సరీ వస్తాయి. వినండి, నేర్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు వీడియో వినండి. అసమాపక్రియలు అంటే ఏంటి? భూతకాల అసమాపక్రియ క్వార్థం. తిని, వెళ్ళి, చూసి. ఈ యొక్క మన ధ్వని అనేది చివర ఈ వస్తుంది, గమనించండి. తిని, వెళ్ళి, చూసి. వర్తమాన కాలిక అసమాపక క్రియ క్షేత్రార్థకం. తింటూ, వెళుతూ, చూస్తూ, తూ అని వస్తే క్షేత్రార్థకం. భవిష్యత్ కాలిక అసమాపక క్రియ ఛేదార్థకం. తింటే, వెళ్తే, చూస్తే. చూడండి ఒకసారి. భూతకాల అసమాపక క్రియను క్వార్థం అంటారు. అంటే అసమాపక క్రియను భూతకాలానికి బోధిస్తుంది. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. మనకి పరీక్షలో ఇలా ఇస్తారు, వలస వెళ్ళి. ఇది క్షేత్రార్థకమా, వార్ధకమా లేదా క్షేత్రార్థకమా అని అడుగుతారు. చూడండి, క్షేత్రార్థకం వర్తమాన కాలము. అసమాపక క్రియను క్షేత్రార్థకం అంటారు. అసమాపక క్రియ వర్తమాన కాలాన్ని తెలుపుతుంది. అంటే గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. అంటే ఇది ఏ కాలానికి సంబంధించింది? వర్తమాన కాలానికి సంబంధించింది. ఛేదార్థకం అంటే భవిష్యత్ కాలానికి సంబంధించిన క్రియ. ఛేదార్థక క్రియ అంటే ఇది భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది. ఎలాగా? వర్షం పడితే అంటే పడితే ఎప్పుడది భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది. పంటలు పండుతాయి. చూసారా, ఈ బిట్ మనకి టెట్లో 2024లో వచ్చింది. చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.